ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో బానిసత్వంలో మగ్గిపోతున్న తరుణంలో వారి మొరను ఆలకించి దేవుడు వారిని విడిపించే దాని కొరకై పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా నిర్గమకాండంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనం ఎటువంటి స్థితిలో బంధకాల్లో నువ్వు చిక్కుకొని ఉన్న స్థితిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు నిన్ను విడిపించేదానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యోసేపును తన యొక్క అన్నలు బాధించినప్పుడు గోతిలో త్రోసివేసినప్పటికీ కూడా దేవుడు తనను విడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. అటు పిమ్మట యోసేపు ఐగుప్తు దేశమునకు అంతటికి అధిపతిగా ఉండి దేవునికి మహిమకరంగా జీవిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడి 91వ కీర్తన 15-16 వచనాల్లో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కష్టస్థితిలో మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడని దేవుని వాక్యంలో ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఆయన వైపు చూసి మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి మనల్ని విడిపించేదానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. 107వ కీర్తన 19వ వచనంలో అంటున్నాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఎటువంటి కష్టాల గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ పరలోకపు తండ్రి సమస్తం ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉంటున్నాడు. నీ కష్టస్థితిలో నీవు ఆయనకు మొరపెట్టి విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువు నిన్ను విడిపించి ఆయన క్షేమం ఇచ్చేవాడుగా ఉంటాడు. అలాగను మనం దేవుని మహిమపరిచే వారంగా ఉంటామని దేవుని వాక్యం ఎంతో ఖచ్చితంగా సెలవిస్తుంది. ఆ రీతిగా మన యొక్క జీవితంలో దేవుడు చేసి మహిమ పొందుకోవాలని చూస్తున్నాడు. అలాగన మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించి ఆయన ఇచ్చే వాగ్దానములు పొందుకొని ప్రభువు నామాన్ని అన్ని జనుల మధ్య మహిమపరిచే విధంగా జీవించుదుము గాక.